ఇప్పుడు మొన్న ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు. ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారి ఫంక్షన్ హాల్ కూలగొట్టిన తర్వాత దాని చుట్టూ ఇంకా అక్రమాలు చాలా ఉన్నాయి. మరి ఆ చెరువులోకి వచ్చే నాళాలను కూడా ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరణ చేయాలి కదా. ఇప్పుడు చెరువుని ప్రొటెక్ట్ చేయడము ఇప్పుడు ఏంది ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అవును, పునరుద్ధరణ చేయాలంటే ఒక బిల్డింగ్ని కూలగొడితే కాదు, మొత్తం చుట్టూతో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న ఆక్రమణలని కూలగొట్టాలి. ఇప్పుడు మనం మామూలుగా అసలు ఎన్ కన్వెన్షన్ ఏంటి? ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అనేది నాగార్జున కన్వెన్షను. హైదరాబాద్ నగరంలో బాగా బలిసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఒక్కరోజు ఫంక్షన్కి 50 లక్షలు, ₹1 కోటి పెట్టి చేసుకుంటారు. VVIPలు సెలబ్రిటీ పెళ్ళి అని చెప్తారు. అవును. అయితే మరి ఈ ఎన్ కన్వెన్షన్ ఎందుకు ఇప్పుడే కూలగొట్టారని చూస్తే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ దేనికి కూడా మున్సిపాలిటీ పర్మిషన్ లేదు. వాళ్ళకి చట్టబద్ధంగా లీగల్గా ఎటువంటి లేకపోయినప్పటికి కూడా కర్రున్నోడిదే బర్రె, బడుతున్నోడిదే బర్రె, నోరున్నోడిదే రాజ్యం, పైసామే పరమాత్మ. ఆయన సెలబ్రిటీ కాబట్టి ఇన్ని రోజులు మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు. మరి ఏ బేస్ మీద వాళ్ళు హైకోర్టు స్టే ఇచ్చిందని మనం ఎంక్వైరీ చేస్తే గతంలో స్టే ఇచ్చింది 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో, 2017లోనో ఎప్పుడో 14లోనో వాళ్ళు వెళ్ళినప్పుడు. అప్పుడు కిందున్న డిపార్ట్మెంట్స్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ ఎవ్వరు కూడా ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలే వాళ్ళకి. ఒకరోజు 10 గంటలకి అరవింద్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న అరవింద్ కుమార్ గారి టేబుల్కి 10 గంటలకి నాగార్జున గారి దగ్గర నుంచి ఒక లెటర్ వస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకి గతంలో ఇచ్చిన అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చిన అన్నిటి క్యాన్సిల్ చేసి స్టేటస్ కో ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొనే హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్తున్నారు. ఓకే, మరి అరవింద్ కుమార్ అప్పుడు గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఇప్పుడు మొన్న మీటింగ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మధ్యలో కూర్చుంటారు రెవెన్యూ మినిస్టర్గా. ఇటు పక్కన కుడివైపు అరవింద్ కుమార్ కూర్చుంటారు, IAS ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. లెఫ్ట్ సైడ్ IPS ఆఫీసర్ రంగనాథ్ గారు కూర్చుంటారు, హైడ్రా కమిషనర్గా. మరి 10 సంవత్సరాల్లో ఆక్రమణలకి కారణం మంచి అయినా చెడైనా అరవింద్ కుమార్ గారికి, KTR గారికి చెందుతుంది. మరి ఇదే అరవింద్ కుమార్ గారు ఇచ్చిన ఉత్తర్వులు అడ్డం పెట్టుకునే మిగతా డిపార్ట్మెంట్లు అన్నిటి బుల్డోజ్ చేసి పడేసారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కిందున్న ఏ డిపార్ట్మెంటు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికి కూడా అరవింద్ కుమార్ గారుకి అది ఏ విధంగా న్యాయబద్ధమైంది చెప్పింది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇది తప్పుడు అని చెప్పింది, FTLలో ఉందని చెప్పింది, బఫర్లో ఉందని చెప్పింది. మున్సిపల్ GHMC వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఎందుకు అరవింద్ కుమార్ గారికి అన్ని గంటల వ్యవధిలోనే ఆ ఎన్ కన్వెన్షన్ దానికి స్టేటస్ కో ఇవ్వాల్సిన అవసరం ఏర్పడ్డది. అరవింద్ కుమార్ గారికి మరి ఎవరు చెప్పారు? KCR గారు చెప్పారా? KTR గారు చెప్పారా? అదృశ్య శక్తి ఎవరు? ఓకే, ఇప్పుడు హైదరాబాద్ నగరము తెలంగాణ రాకముందు ఒక రకంగా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది. వెస్ట్ సైడ్ సిటీ అంతా అద్భుతంగా డెవలప్ అయింది, దానికి KTR గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాం. ఓకే, మరి మంచికి వీళ్ళు క్రెడిట్ తీసుకున్నారు, విశ్వనగరం అన్నారు, అది చేసిరు, ప్రచారం చేసుకున్నారు. మరి అక్రమణలు పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి. అరవింద్ కుమార్ గారి ప్రమేయం లేకుండా అయితే ఎన్ కన్వెన్షన్ అన్ని రోజులు ఉండదు కదా. మరి ఇదే అరవింద్ కుమార్ గారు దాని మీద మాట్లాడాలి కదా. అసలు ఆ విషయం మీద ఎక్కడ ఎవరూ మాట్లాడట్లేదు. అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చే విషయం మీద కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి. ఇప్పుడు నాగార్జున ఏమి ప్రత్యేక రాజ్యంలో ప్రత్యేక చట్టంలో లేడు కదా దేశం. ఆయనకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఆయన ఏమంటాడు, నాకు అన్ని రకాలుగా పట్టాభూములు ఉన్నాయి, నాది లీగల్ అని కోర్టుకు కూడా వెళ్ళింది. మనకు ఆయనకున్న పత్రం ఏంటి? ఆ పత్రం అప్పుడు ఎందుకు చెల్లింది, ఇప్పుడు ఎందుకు చెల్లాలి? రంగనాథ్ గారికి ముగ్గురు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మధ్యలో ఉంటే కుడి చేయి ఏమో ఈ అక్రమాలన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది, ఒక ఇప్పుడు IPS ఆఫీసర్ కూలగొట్టడానికి బుల్డోజర్లు, ఇటాచీలు తీసుకొని పోతుంది. అంటే మనకి దీన్ని యొక్క ఎగ్జాంపుల్ నాగార్జున గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే తీగ లాగితే డొంక కదులుతుంది అంటారు. అవును, ఎన్ కన్వెన్షన్కి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు, ఇప్పుడు పర్మిషన్ ఇవ్వద్దన్నోడు ఎవడు? నాగార్జున గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పిండు, సార్ మీలో మీకు నచ్చంది ఏంటి అని ఒక యాంకర్ అడిగితే, మీరు అది యూట్యూబ్లో కూడా ఉంది చూడండి, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. నేను బాగా కరప్టెడ్, నేను నా బిజినెస్లు, నా సామ్రాజ్యము, నా వ్యాపారాల్లో విస్తరించుకోవడం కోసం చాలామందికి నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పి ఆయన ఓపెన్గా ఒప్పుకున్నాడు. ఇప్పుడు లంచం ఇవ్వడం నేరమే, లంచం తీసుకోవడం కూడా నేరమే. హూ ఈజ్ మోర్ కరప్టెడ్, బ్రైబ్ గివెన్ ఆర్ బ్రైబ్ టేకెన్? అంటే లంచం ఇచ్చినోడు ఎంత తప్పో లంచం తీసుకున్నవాడు కూడా అంతే తప్పు, ఇద్దరు ఉంటుంది. మరి ఈయన ఓపెన్గా నేను చాలా మందికి లంచం ఇచ్చిన, నా వ్యాపారాలు, నా ఆస్తులు కాపాడుకోవడానికి, నా బిజినెస్లు చేసుకోవడానికి అని ఓపెన్గా చెప్తున్నాడు. మరి ఇదే నాగార్జున గారిని పిలిచి గవర్నమెంట్ ఆయన ఓపెన్గా చెప్పినప్పుడు
కోర్టులు కానీ ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఒక 10,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్నాయన, ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాయన, ఆయన ఓపెన్గా చెప్తున్నప్పుడు మరి ఎవరైనా పిలిచి అడిగితే, ఇప్పుడు మన కలకత్తాలో లేడీ డాక్టర్ కేసులో తీగలు ఆగితే డొంక కదిలినట్టు వ్యవస్థలు అన్నీ కదులుతున్నాయి. ఒక లేడీ డాక్టర్ని, డ్యూటీలో ఉన్న డాక్టర్ని రేప్ చేసి చంపేస్తే మొత్తం అక్కడ ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి. 1000 కోట్ల స్కామ్లు బయటకు వస్తున్నాయి. అక్కడ అవయవ మార్పిడి స్కామ్ బయటకు వస్తుంది, బ్లూ ఫిలిం స్కామ్ బయటకు వస్తుంది, పాడేసిన సిరంజీలు, వాడేసిన టాబ్లెట్లు కూడా మళ్ళీ రీసైకిల్ చేసి గ్లౌజుల దగ్గర నుంచి 100 కోట్ల స్కామ్ బయటకు వస్తుంది. మొత్తం బెంగాల్ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద మాఫియాలన్నీ బయటకు వస్తున్నాయి. మరి ఇక్కడ నాగార్జున గారు చెప్పిన స్టేట్మెంట్ తీసుకొని నాగార్జున గారిని ప్రాసిక్యూట్ చేస్తే, ఆయన ఇప్పుడు మీకు 10 కోట్లు 100 కోట్ల లంచం ఇచ్చిండంటే నాగార్జున, ఆయన ఎన్ని వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ పొందిండు. అదేవిధంగా నాగార్జున గారికి అప్పటికప్పుడు సూపర్ పవర్ ఇచ్చి ఆపిన అరవింద్ కుమార్ గారిని ప్రాసిక్యూట్ చేస్తే, అరవింద్ కుమార్ గారు ఈ 10 సంవత్సరాల్లో సంపాదించింది ఎంత, ఆయన సర్వీస్లో సంపాదించింది ఎంత, ఆయన నాగార్జున గారు కరప్టెడ్ అని ఒప్పుకున్నప్పుడు నాగార్జున గారు అరవింద్ కుమార్ గారికి ఇచ్చారా లేదా? మరి అరవింద్ కుమార్ గారికి ఎవరు ఇచ్చారు ఆర్డర్స్? మరి కేటీఆర్ గారు ఇచ్చిరా? మరి లేకపోతే అప్పుడున్న రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ ఇచ్చిండా? లేకపోతే కేసీఆర్ గారే చెప్పిండా? మరి లేకపోతే ఇంకేమన్నా ఢిల్లీ పెద్దలు చెప్పిర్రా? ఎవరు అదృశ్య శక్తి అని తెలవాలి కదా. సెకండ్, చెరువు పునరుద్ధరణ అనేది అక్కడ పోయొచ్చిర్రు, కొట్టేసిర్రు. మరి ఏ విధంగా పునరుద్ధరణ అయింది? అది ఎవరికి తెలియదు. అది పొలిటికల్ సర్కిల్లో జరిగే డిస్కషన్ ఏంది? నాగార్జున గారి తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎన్టీఆర్ గారికి పడేది కాదు. అన్నపూర్ణ స్టూడియోస్ విషయంలోనే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆగానే వాళ్ళకి ఇచ్చిన భూమి వాళ్ళు సినిమా వాటికి వాడట్లేదని నోటీస్ ఇస్తే అప్పటి నుంచే ఎన్టీఆర్కి అక్కినేని నాగేశ్వరరావుకి సరిగా పడదన్నారు. అది కంటిన్యూ అవుతూ చంద్రబాబు నాయుడుకి కూడా అక్కినేని నాగార్జునతో అంత రిలేషన్స్ లేవు. నాగార్జున గారు అటు జగన్ తోటి ఇటు కేసీఆర్ తోటి బాగా క్లోజ్ ఉంటాడు అనేది ఓపెన్ సీక్రెట్. అదేవిధంగా కేటీఆర్కి నాగార్జున గారికి ఉన్న రిలేషన్ ఉండేది. అవును. మరి ఇప్పుడు కన్వెన్షన్ కూలగొట్టనందుకు పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళ సమంత గారు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు, ఆమె చేనేతలకు సంబంధించిన వ్యక్తి కాదు. అవును. ఆమె అప్పటికప్పుడు తెలంగాణ చేనేతలకి బ్రాండ్ అంబాసిడర్ అయింది. అవును. అంటే మనము ఒక బయటికి కనపడే దంతాలు వేరుంటాయి, ఏనుగు దంతాలు ఎట్లుంటాయి, కనపడే దంతాలు వేరు. ఈ సెలబ్రిటీలు, ఈ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, ఈ కాంట్రాక్టర్లు అని చెప్పేటోళ్ళంతా దొరకకపోతే దొరలు, దొరికితే దొంగలే. ఇప్పుడు నాగార్జున గారు దొరికిరు కాబట్టి ఆయన బిగ్ బాస్ కాదు, బిగ్ కబ్జాదారుడు అంటున్నారు. మరి నాగార్జున గారు నిజంగా ఉంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు కోర్టుకు పోలే? రైట్.